హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ నేనే చాలా పర్సనల్గా మీతో మాట్లాడుతున్నాను అని అనుకొని ఈ వీడియో చూడండి. సో దట్ మీకు కనెక్ట్ అవ్వాలని, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే లైఫ్లో అన్నీ కోల్పోయాము, నాకేమీ అవ్వట్లేదు, లైఫ్లో ఎక్కడ ముందుకెళ్ళట్లేదు అని అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మిగతా వాళ్ళందరూ స్కిప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కానీ ఈ ముందు చెప్పిన కేటగిరీలో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే నేను మీతో పర్సనల్‌గా, నేను మీతో ఉన్నాను అనే ధైర్యం నేను మీకిస్తాను. అన్నీ కోల్పోయావు లైఫ్‌లో, నాకింకేం మిగల్లేదు, ఇంకేం చేయాలి తెలియట్లేదు, ఏం చేసినా పనులు ముందుకెళ్ళట్లేదు అని మనకు అనిపిస్తూ ఉంటది కదా! చాలా అనిపిస్తది లైఫ్‌లో. ఎక్కడ ప్రతి ఒక్కరికి ఒక స్టేజ్ అనేది ఉంటది. మిగతా వాళ్ళని చూస్తే, అరే! వీడేంటి, నేను ఇంత కష్టపడుతున్నా నాకేం అవ్వట్లేదు, వీడు చాలా సులువుగా, సునాయాసంగా ముందుకెళ్ళిపోతున్నాడు, ఎక్కడ వీడికేం ప్రాబ్లమ్స్ లేవు అని మనం అనుకుంటాం గానీ, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక ఒక చిన్న పోస్ట్‌లో మనం వాళ్ళని జడ్జ్ చేసుకోలేం. అండ్ ఒక చిన్న పోస్ట్‌లో, ఒక చిన్న పిక్‌లో వాళ్ళు చాలా నవ్వుతూ, చాలా హ్యాపీగున్నారు అంటే, ఇట్ డజంట్ మీన్ థట్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ లైఫ్‌లో చాలా హ్యాపీగున్నారు, పర్ఫెక్ట్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నారు అని ఏం అర్థం కాదు. అట్లాంటి వాళ్ళే నాకు తెలిసి చాలామంది రాత్రులు నిద్ర పట్టదు, ఏడుస్తూ పడుకుంటారు వాళ్ళందరూ. వాళ్ళకి ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎ డిప్రెషన్ అది. జస్ట్ ఆహ్, పైకి మాత్రమే నాకేం ప్రాబ్లమ్స్ లేవు అని ఉండేవాళ్ళు చాలామందుంటారు. మనమేమో ఎవరైతే కనిపిస్తే వాళ్ళందరికీ నీ ప్రాబ్లమ్స్ చెప్పుకొని, నువ్వు ఏడుస్తూ కూర్చొనుంటే, నీకింకేం అవ్వదు లైఫ్‌లో. ఎందుకంటే, ఆ ఒక సానుభూతిని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం అప్పుడు. వాళ్ళకి చెప్పేటప్పుడు గానీ, బికాజ్ ఒకవేళ నువ్వు స్టార్ట్ చేశావనుకో ఫస్ట్ కన్వర్జేషన్, వాళ్ళు నీతో ఎంతో కొంత కన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. అది కాస్త బిల్డ్ అవుతూ, అవుతూ, అవుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ నీకు చెప్పుకుంటున్నారు, నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పుకుంటున్నావు. అప్పుడు అది ఒకటేంటంటే, ఒక తేలిక అనిపిస్తది ఒక మనసులో. అందరూ ఇట్లే ఉన్నారు కదా అని. కానీ, అట్లాంటి వాళ్ళందరూ ఏమీ చేయలేకుండా ఈ ఒక 100%లో వీళ్ళందరూ ఇట్లా ఏమి చేయలేని వాళ్ళందరూ 95% ఉంటే, ఒక 5% మాత్రమే వీటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళే వాళ్ళుంటారు. వాళ్ళని మనం ఇన్‌స్పైర్‌గా తీసుకోవాలి గానీ, నేను ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు, వాడు నాకు ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు, అందరికీ ఇట్లే ఉంది కాబట్టి, ఇంక మనం ఏం పర్లేదు, పర్లేదని మనమే ఇట్లా షబాష్ అని అనుకోని అట్లే కూర్చుండిపోయామనుకో, ఏం పని జేయలేవు. నీకు లైఫ్‌లో ఒక ఈ స్టేజ్ అనేది దాటిపోతూ ఉంటది. ఏం పనులు చెయ్యవు. చేయకపోగా లైఫ్‌లో స్టేజ్ దాటిపోతది. తర్వాత చూసుకుంటే, అసలు ఎప్పుడు ఇన్నేళ్ళు గడిచిపోయాయసలు, నేనెందుకు ఏం చేయలేను అని ఒకానొక రోజు నీకనిపిస్తది. అప్పటికి నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు. ఆ ఏడుపేదో నీ దీన్నేమంటారు, ఈ కష్టంగా ఉండే ఒక ఫేజ్ ఉంది కదా! దీంట్లో నువ్వు కష్టపడు. నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీ బాధలు ఎవరితో షేర్ చేసుకొని చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఏంటంటే, నీ బాధలు అందరితో షేర్ చేసుకోవడం వల్ల నువ్వే వాళ్ళకి అంటే మన వీక్ పాయింట్‌ని తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టి, నువ్వు వాళ్ళ దగ్గర తక్కువైపోతావు. వాళ్ళు నిన్ను లోకుగా చూస్తారు. నీకు ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ అవ్వచ్చు, పక్కనోడికి చాలా చిన్న ప్రాబ్లమ్ అనిపిస్తది. అన్‌లెస్ అంటిల్ వాడు ఆ స్టేజ్ దాటి రానంత వరకు. అందుకని నువ్వేం చేయాలంటే, ఎక్కువ మందితో కాంటాక్ట్, అంటే నువ్వేదైనా ఒక పని చేయాలని ఒక గోల్ పెట్టుకున్నప్పుడు, నువ్వు ఎక్కువ మందిని కాంటాక్ట్ అవ్వకూడదు. నువ్వు రోజంతా సైలెంట్‌గుండాలి. తలకాయ కిందకుంచుకొని పని చేస్తూ పోవాలి. నీ పని వేరే వాళ్ళు చూడాలి గానీ, నీ నోరు తెరిచి నువ్వెవరికీ చెప్పకూడదు. ఒకరో ఇద్దరో ఉంటారు. మరీ మనుషులం గదా! ఒక్కొక్కసారి చాలా లో అయిపోతూ ఉంటది. ఆ స్టేజెస్ చాలా మందికొస్తూ ఉంటది. వస్తది గూడా. అందుకే మనుషులం. లేకపోతే రోబోలయిపోతాం. అంతే కదా! కాబట్టి అట్లా ఒకరో ఇద్దరినో నీ లైఫ్‌లో చేసుకొని పెట్టుకొని, వాళ్ళతో మాత్రమే ఒక హెల్తీ డిస్కషన్స్ పెట్టుకోవాలి. అంతేగాని అక్కడ ఏడుస్తూ కూర్చోకూడదు మళ్ళీ అక్కడ గూడా. వాళ్ళ సలహాలు తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అండ్ నువ్వెప్పుడైనా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు, నిన్ను నువ్వది చేయాలని బాగా నీ లోపల నుంచి ఉంటది. అరే! నేనిది చేసేయాలి ఈరోజు ఈ పని అయిపోవాలి అని టార్గెట్ పెట్టుకున్నట్టుగా నువ్వొకటి పెట్టుకుంటావు. కానీ నువ్వు కాసేపు అవ్వగానే ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక గంట అవ్వగానే ఫోను చూద్దాం, రీల్స్ చూద్దాం, లేకపోతే ఎవరికైనా ఫోను చేసి మాట్లాడదాం అని అనుకుంటే, నీ ఎనర్జీ మొత్తం చేస్తారు, అనుకోవడం గాదు, అదే పని జేస్తారు. చేయటం వల్ల ఏమవుతదంటే, నీకు నీ లైఫ్‌లో వాడెవడో ఏదో నువ్వు ఫోను చేసి నాకిట్లుంది అని జెప్తావు. వాడికి తగ్గట్టు వాడి లైఫ్‌లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటది గదా! లైఫ్ అన్నాక జరుగుతూ ఉంటది. అందరికీ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదో ఒకటి జరగకుండా ఉండదు. వాడు గూడా అదే చెప్తాడు నీకప్పుడు.
నువ్వు కూడా వాడికి అదే చెప్తావు. సేమ్ మళ్ళీ ఈ లూప్ రిపీట్ అవుతూ ఉంటుంది. పోనీ ఇదంతా కాదు, నేను చాలా స్ట్రాంగ్ అనుకున్నాను, ఇంక ఈ రోజు నుంచి నేను చాలా గట్టిగా చేసేస్తాను నా పనులు అని చెప్పి నువ్వు స్టార్ట్ చేసి ఒకటి 2 3 రోజులు బాగా చేస్తావు. 4గో రోజు అబ్బా ఇదేం లైఫ్ రా నాయన, రొటీన్గా ఉంది, సేమ్ ఇదే పని, ఏం చేస్తాం అని అనుకొని వదిలేస్తావు. అక్కడే నువ్వు ఆ పాయింట్ని పట్టుకోవాలి. అక్కడ ఆ తర్వాత నుంచే నీకు నీ నీలో ఉన్న ఏమంటారు దాన్ని, ఒరిజినల్‌గా ఉన్న నీ పొటెన్షియల్ బయటికొస్తది. మనం ఎప్పుడైతే గేమ్ ఎండ్ అయిపోతుంది అని అనుకుంటున్నామో అప్పుడే నీ లైఫ్ స్టార్ట్ అవుతది. మేబీ లెంత్ ఎక్కువైపోయింది వీడియో ఈరోజు. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటిదాకా మీరు మాత్రం బాగా ట్రై చేయాలి. మనం ఏ పని స్టార్ట్ చేస్తామో దాన్ని ట్రై చేస్తూ ఉండాలి. రిజల్ట్ కనిపించకపోయినా సరే దీన్ని మనం ట్రై చేస్తూ పోతూ ఉండాలి. ఇదొకటే గుర్తుపెట్టుకోవాలి. తలకాయ కిందకి పనులు చేసుకుంటూ పోవాలి. ఎవరన్నా ఏమన్నా అనుకోని, చెవులు మనం కాదు అని అనుకోని వినకూడదు. మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వచ్చి నీ కాళ్ళ దగ్గర ఉంటది. ఇదొక్కటి గుర్తుపెట్టుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.